Welcome to my maths class. Maths for competitive examinations, tips and tricks. Today we will learn about HCF and LCM thoroughly, the concepts of HCM and LCM. ఎందుకంటే వీటి మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ఈ ఎల్సిఎం మీద హెచ్సిఎఫ్ మీద బిట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవి ఫండమెంటల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇది ఫ్యాక్టర్, highest common factor. This is least common multiple. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ హైయెస్ట్ అని ఉన్నప్పటికీ ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఆర్ లిమిటెడ్ అండ్ దే ఆర్ లెస్ దాన్ ద గివెన్ నంబర్స్ ఆర్ ఈక్వల్ టు ద లీస్ట్ నంబర్. సో హైయెస్ట్ అని ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఏ స్మాల్ నంబర్. హెచ్సిఎఫ్ ఈజ్ జనరలీ ఏ స్మాల్ నంబర్. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, దట్ ఈస్ ది మల్టిపుల్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. Therefore, 1 time, 2 time or 3 times like that number will be multiple, is a multiple of the given numbers. Therefore, LCM is greater than the greatest number or equal to the greatest number. Suppose 3 numbers తీసుకున్నాం అనుకోండి, 24, 36, 48 అనే 3 numbers. ఇప్పుడు దీని యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది 48కు సమానంగా కానీ లేదా అంతకంటే ఎక్కువగా కానీ ఉంటుంది. గ్రేటర్ దాన్ 48 ఆర్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఒక లైన్ ఇక్కడ 36 ఉంది అనుకోండి, ఇక్కడ 48, ఇది 24. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ద 3 numbers ఈజ్ ఈక్వల్ టు 48 ఆర్ గ్రేటర్ దాన్ 48. సో ఎల్సిఎమ్స్ ఇటువైపు ఉంటాయి. గ్రేటర్ నెంబర్ కంటే గ్రేటర్ నెంబర్ నుంచి ఎక్కువగా ఉంటుంది. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ 3కి 24 ఫ్యాక్టర్ కావచ్చు. ఈ రెండింటికి 48కు 24 ఫ్యాక్టర్, 36కు 24 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. కాబట్టి ఇవి రెండు ఉన్నప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 24 ఉంటుంది. ఇప్పుడు 36కు 24 ఫ్యాక్టర్ కాదు కాబట్టి దీనికి ఇంకా ఫ్యాక్టర్స్ చేసుకొని ఈ మూడిటికి అది ఏదైతే హైయెస్ట్ ఫ్యాక్టర్ అవుతుందో అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 24 నుంచి ఇటువైపు ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది 48 నుంచి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ వీటికి లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అన్నిటికీ మల్టిపుల్స్ తీసుకోవాలి. 24 యొక్క మల్టిపుల్ 48, కానీ 36కి ఇది మల్టిపుల్ కాదు కాబట్టి 48 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. 48 యొక్క మల్టిపుల్ ఏంటి? 48 2s 96. సో 96ను 24 డివైడ్ చేస్తుందా అంటే డివైడ్ చేస్తుంది. 24 4s, 4 4s 16, 4 2s 8, 9. సో 24 is a factor of 96 or 96 is a multiple of 24. And is it a multiple of 36? 36కి మల్టిపుల్ అవుద్దా? కాదు. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. 48 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ అంటే దాన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 8s 24, 3 4s 12 ప్లస్ 2 14, 144. ఈ 144 అనేది 24 యొక్క మల్టిపులే, ఎందుకంటే 48 యొక్క మల్టిపుల్ కాబట్టి 24 అనేది 48 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 144 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 24. బట్ 36 యొక్క మల్టిపుల్ అవుతుందా కాదా చూసుకోవాలి. 36 4s తీసుకుంటే 4 6 24, 4 3s 12, 12 ప్లస్ 2 14, 144. Therefore 144 is a multiple of 48, multiple of 36 and multiple of 24. No number less than this number is a multiple of the 3 numbers because we have tested
48 is not divisible by 36. Therefore, we have taken 96. 96 also not divisible by 36. Therefore, next multiple 144. It is divisible by 36. 24 is already divisible by 48. Therefore, it is 24 is already a factor of 48. Therefore, it is a factor. 24 is a factor of all the multiples of 48. So, the least multiple of 48, 144, is divisible by 36. Therefore, the least common multiple of these three numbers is 144. So least common multiple of any numbers, any group of numbers is equal to the greatest number or greater than the greatest number. And least common multiple is generally find out in a division method: 24, 36, 48. It is divided like that: 2 12s, 2 1s, 2 8s, 2 2s, 2 4s. Next 2 6, 2 9s, 2 12s. Next 2 3 6, 2 6 12. 9 is not divisible by 2. Therefore, we will put it as it is. Next 3 1s, 3 3s, 3 2s. Therefore, LCM is equal to 2 into 2 into 2 into another 2 is there. 2 into 3 into 3. 3 into 3. 2 2s 4, 4 2, 2 2s 4, 4 into 4, 16. 16 into 9. 16 9s 144. Therefore, LCM is equal to 144. We can find like this also. This is a conceptual method. This is a procedure. Generally, we will do like this also. But in the competition examinations లో మనము వేరే ట్రిక్ ఉపయోగిస్తాము. ఇది ఫండమెంటల్ ప్రొసీజర్, అది గుర్తుపెట్టుకోండి. ఇది డివిజన్ మెథడ్ ఫండమెంటల్గా మనం చిన్నప్పుడు చిన్న క్లాసెస్లో చదువుకునేది. ఇది దాని కాన్సెప్ట్ ఇది అనమాట. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అని ఉన్నప్పటికీ అది లీస్ట్ తక్కువ ఉండదు, నంబర్స్ అన్నిటికంటే పెద్ద నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకని? మల్టిపుల్, అది కామన్ మల్టిపుల్ కాబట్టి. మల్టిపుల్స్ ఇండెఫినెట్గా ఇన్ఫినిటీ ఉంటాయి, అందులో లీస్ట్ మల్టిపుల్ అనమాట. ఈ మూడిటికి కామన్గా ఉండాలి, మూడు కూడా దాన్ని డివైడ్ చేయాలన్నమాట. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే దట్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై divisible by all the three numbers given in the group. Next, ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్, వీటి యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్లో, మళ్ళీ వీటన్నిటి ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండే దాంట్లో హైయెస్ట్ అనమాట. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏం రాస్తాం మనం? 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 3 is a factor, 4 is a factor, 5 is not a factor, 6 is a factor, 7 is not a factor, 8 is a factor, 8 is a factor. Next 12 is a factor. Next 24, 1 is also a factor. 1 into 24, 2 into 12, 3 into, like this. These are the factors. We will check whether these factors are factors to this also. 36. These factors divide the next number. ఈ ఫ్యాక్టర్స్ దీన్ని డివైడ్ చేస్తాయా లేదా చూద్దాం. ఇప్పుడు 24 డివైడ్ చేయదు, 12 డివైడ్ చేస్తుంది, 8 డివైడ్ చేయదు, 6 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ. సో 36 అనేది దానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 48 తీసుకుంటే 48 యొక్క ఫ్యాక్టర్స్ వీటిలో ఏమున్నాయి? 12 ఈజ్ 48 ఫ్యాక్టర్, అండ్ 6 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ది maximum factor? Highest factor means 12. 12 is the highest factor of the three numbers. Therefore, highest common factor, common to three numbers, therefore common. Highest common factor is 12, because 12
divides the three numbers without remainder. So 12 2s 24, 12 3s 36, 12 4s 48. Therefore 12 is the highest common factor. So 2 12s, 2 1s 2 2 4 2 4 8. అగైన్ 2 2 6 12, 2 9 18, 2 12. అగైన్ 3 2 6, 3 3s 4, 3 4s 12. Now there is no common factor for these three numbers. Therefore HCF is equal to 2 into 2 into 3. 2 2s 4, 4 3s 12. This is a small method, division method, to find the HCF. There is another method which is called long division method. HCF of these three numbers is 12. We will see the long division method. For long division method, take two numbers 48, divide it by the lesser number among the two numbers 36. 36 ones 36. So 2 1. We will take it as divisor and divide 36. 12 12 3s 36. So 12 last divisor. 12 is the highest common factor of 36 and 48. Now let us take 24 also. Divide 24 by the HCF of these two numbers. 12 2s 24. Therefore 12 is the common factor of the three numbers. This is called the long division method. Usually for large numbers this method is used. Next, another preliminary method is writing all the prime factors of these three numbers. For example 25. Prime factors of 25. How to find out the prime factors of 25? 24. It is divisible by 2. So 2 1s 2 2s. Again 2 6. Again 2 3s. That's all. So 24 is 2 into 2 into 2 into 3. Next 36. 36 is equal to 2 18s, 2 9s, 3 3s. So 36 is equal to 2 into 2 into 3 into 3. This is called the prime factorization, writing all the prime factors of the number. Next, for 48, 2 24s, 2 12s, 2 6, 2 3s. That's all. So 48 is equal to 2 into 2 into 2 into 4 2s into 3. So highest common factor here, 2 is common factor. So again another 2 is common factor. Next 3 is common. This 3 3 3 1 3 is common factor. Here 1 2 is there, but here there is no 2. Therefore we can't take it. Here 3 remains, but here and here there is no 2. Therefore common factors are 2 2 3. So 2 2 is 4, 4 3 is 12. This is from the concept or definition of HCF, highest common factor. So factors, prime factors of 24 are these. Prime factors of 36 are these. Prime factors of 46 are these numbers. Therefore common factors are 2 2 3. Therefore highest of common factor is product of the common factors. 2 into 2 into 3, that is 12. So this is the basic principle of highest common factor. మీకు ఒక హెచ్సిఎఫ్ వచ్చిందనుకోండి ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్కు, అది ఆ నెంబర్స్ అన్నిట్లో చిన్నదానికి సమానంగా కానీ తక్కువ కానీ ఉందా అని చెక్ చేసుకోండి. అంతకంటే మీకు ఎక్కువ ఉందంటే అది తప్పని అర్థం.
అట్లాగే ఎల్సిఎం వచ్చింది అనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ నంబర్స్కు ఎల్సిఎం కనుక్కున్నప్పుడు అది ఆ నంబర్స్ అన్నింటిలో పెద్దదానికంటే ఎక్కువగా కానీ సమానంగా కానీ ఉందా లేదో చూసుకోండి. అంతకంటే తక్కువగా ఉందనుకోండి అది దాని ఎల్సిఎం కాదు, అది తప్పు అవుతుంది అనమాట. సో మల్టిపుల్ కాబట్టి లార్జెస్ట్ నంబర్కి ఈక్వల్గా అంటే వన్ టైం వన్తో మల్టిప్లై చేస్తే వస్తుంది, లేదా అంతకంటే ఎక్కువగానే ఉండాలి, అదొకటి చూసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చేద్దాము. ఫైండ్ ద లీస్ట్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9, 24 and 36. Least number exactly divisible by the given numbers means least common multiple of these numbers. When a number is divisible by these numbers, that is a multiple of these numbers. So least అన్నారు కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్, ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎప్పుడు చెప్పాను, లార్జెస్ట్ నంబర్ కంటే ఎక్కువగా కానీ ఈక్వల్గా కానీ ఉంటుందని చెప్పా. సో ఇక్కడ ఈ మూడిట్లో లార్జెస్ట్ నంబరు 36, దీనికి సమానంగా కానీ ఎక్కువగానే ఉంటుంది, తక్కువ ఉండదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. సో 36, 72. ఇప్పుడు 24 తీసుకుంటే 24 36ను డివైడ్ చేయదు. అన్నిటికీ లీస్ట్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దిస్ నంబర్ కదా, దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 24, కాబట్టి ఇది కూడా తప్పు. సో 72 తీసుకుంటే 72 ఈజ్ డివిజిబుల్ బై 24, 72 ఈజ్ డివిజిబుల్ బై 9 ఆల్సో. 9 8 72, సో 12 6 అంటే 24, 3 72. సో ఇది ఆన్సర్. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఉపయోగించిన కాన్సెప్ట్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది. లీస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దీస్ నంబర్స్ మీన్స్ ఈ నంబర్స్ యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ నంబర్స్ యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ నంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ 36 ఉంది కాబట్టి 36 కంటే ఎక్కువే ఉంటుంది, లేదా 36 ఉంటుంది మినిమం. కాబట్టి ఈ 24, 9, 36 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి అవి రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ 36 ఇచ్చారు, 36 కూడా ఉండొచ్చు, కానీ 24 అనేది 36ను డివైడ్ చేయదు. సో అది 36 కూడా కాదు. ఇంకా 72 ఒకటే కరెక్ట్ ఆన్సర్. 72 కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే 36 2 72, 24 3 72, 9 8 72.